నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు యూత్ కౌంటర్లో భాగంగా డిబేట్లో భాగంగా మనకు ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఏదైతే ఓయూలో జరిగిన సత్యాగ్రహ బీసీ సత్యాగ్రహం ఉందో మేమెంతో మాకంతా అనే కాన్సెప్ట్తో ఓయూలో బీసీ సత్యాగ్రహ జరిగింది ఆర్ట్స్ కాలేజ్ ముందు. అందుట్లో విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. బీసీ విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వారి ప్రధానమైన డిమాండ్ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ 42% రిజర్వేషన్ బిల్స్ని తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేసిన బిల్స్ని వెంటనే షెడ్యూల్ 9లో తమిళనాడు తరహాలో షెడ్యూల్ 9లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టుకొని అక్కడి నుంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలనేసి వారి యొక్క ప్రధానమైన డిమాండ్. భారత రాజ్యాంగంలో ఇప్పటికే తమిళనాడులో రిజర్వేషన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 9వ షెడ్యూల్లో పెట్టడం వల్ల అక్కడ ఎటువంటి అంటే కోర్టుల నుంచి హైకోర్టు కానీ సుప్రీంకోర్టుల నుంచి కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా అక్కడ విజయవంతంగా 69% రిజర్వేషన్స్ అక్కడ అమలు చేస్తున్నారు. 30% ఓబీసీలకు, 20% ఎంబీసీలకు, అంటే మొత్తం 50% వరకు కూడా రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా బీహార్లో మనం చూసినట్లయితే కొద్ది రోజుల క్రితం బీహార్ అపోజిషన్ లీడర్ తేజస్వి యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రముఖమైన ఒక ఇంగ్లీష్ దినపత్రికలో రిజర్వేషన్లు 85% రిజర్వేషన్లు అంటే 10% ఈడబ్ల్యూఎస్ కలుపుకొని 85% రిజర్వేషన్లను బిల్లు ఏదైతే ఉందో బీహార్లో ఆ బిల్ని వెంటనే 9వ షెడ్యూల్ పెట్టాలనేసి కూడా అక్కడి నుంచి కూడా డిమాండ్ వస్తుంది. ఈ తరుణంలో తెలంగాణలో బీహార్లో తమిళనాడు తరహా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలుంటుందా? బీసీ రిజర్వేషన్ పెంచుకోవడానికి బీసీ యువత పాత్ర ఏంటి, వాళ్ళు ఏమేమి చేస్తారు అనే అంశం మీద ఈరోజు మనతో పాటు ఉన్నారు మన దేశు శివ కుమార్ యాదవ్ గారు. తను ప్రస్తుతం ఎంఎస్సి స్టాటిస్టిక్స్లో కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హెచ్సియులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కోర్స్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారితో పాటు చిందం మధు గారు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేయడం జరిగింది. క్రియాశీలకంగా బీసీ ఉద్యమంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉద్యమంలో కూడా తను చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. మనం ప్రస్తుతం మొదటిగా మధు దగ్గరికి వెళ్దాం. మధు గారు, ఓయూలో జరుగుతున్న ఏదైతే ఉందో ఆ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, విద్యార్థులు ఎలా పాల్గొన్నారు, వారి ప్రధానమైన డిమాండ్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు, అసలు ముఖ్యమైన రీజన్ ఏంటి? ముందుగా నమస్కారం అండి. ఓయూలో సత్యాగ్రహ బీసీ సత్యాగ్రహ గత కొంతకాలంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమాలంటే లెఫ్ట్ ఉద్యమాలు కానీ లేదంటే దళిత ఉద్యమాలు కానీ వివిధ ఉద్యమాలు రైటు ఉద్యమాలు కానీ మాత్రమే ఉండేవి. కాకపోతే గత కొంతకాలంగా తెలంగాణలో కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓబీసీ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ యాక్టివ్ అయినప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా చాలా ఓబీసీ ఉద్యమాలు, బీసీలకి మేమెంతో మాకంతా, మాకు చట్టసభల్లో కానీ రిజర్వేషన్లలో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు హక్కులు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓబీసీల సత్యాగ్రహ దీక్షను చేయడం జరిగింది. ఈ సత్యాగ్రహ దీక్ష ఏకైక డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేసిన 42% రిజర్వేషన్. ఈ 42% రిజర్వేషన్ ఏంటంటే ఉద్యోగ, రాజకీయ, విద్య, ఈ రాజకీయ స్థానిక సంస్థలలో మనం చూసుకున్నట్టయితే మొదటగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ఈ పెద్ద ఎత్తున ఈ సత్యాగ్రహ దీక్షని నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఒక మాటలు చెప్తున్నారు. ఏమని, రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండానే పార్టీ పరంగా మాత్రం ఇచ్చి మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం జరుగుతుంది, దానికంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు పిలుపునివ్వడం జరుగుతుంది. దీనికి ప్రతిఘటనగానే రాజ్యాంగంలో ఆర్డినెన్స్ తెచ్చి లేదంటే 9వ షెడ్యూల్లో చేర్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాళ్ళు అసెంబ్లీలో ఆమోదింపజేసినాం 42% రిజర్వేషన్లని, 2 బిల్లులు పెట్టినాం, దాన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం, అది మా చేతుల్లో లేదు అని చెప్పేసి ఉట్టిగా వదిలేయకుండా
దానిపైన దానిపైన సుదీర్ఘంగా కార్యాచరణ పోరాటం చేయాలి, ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో చేర్చి లేదంటే రాజ్యాంగ సవరణ చేసి ఏ రకంగా సాధ్యమైతే ఆ రకంగా చేసి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. అంతేకాకుండా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా కొన్ని రోజులు అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ వాళ్ళకి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి, సిపిగేట్ ద్వారా కానీ లేదంటే లా కానీ ఇట్లా. అదేవిధంగా ఇప్పుడు జూన్లో అన్నీ కూడా అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో 42% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా సవరణ చేయాలి. సవరణ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇప్పుడు సుముఖంగా లేకపోయినా కానీ మొట్టమొదటగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదానికంటే ముందు 42% రిజర్వేషన్లని ఉద్యోగ అవకాశాల్లో కూడా కల్పించి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి లేదంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా చేసినాక మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ నిర్వహించాలని చెప్పేసి మేము ఏకైక ఎజెండాతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సత్యాగ్రహ దీక్షని నిర్వహించడం జరిగింది. శివకుమార్ గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ రిజర్వేషన్స్ పెంచాలని, బీసీలకు పెంచాలనేసి డిమాండ్ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా బీహారు, తెలంగాణ, అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన చేసి ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి కేంద్రంలో అంటే కేంద్ర సంస్థ విశ్వవిద్యాలయాల్లో కానీ లేకపోతే ఐఐటి ఐఐఎమ్స్లో కానీ లేకపోతే ఈ యూనివర్సిటీస్లో అలాగే ఉద్యోగ అవకాశాల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ పెంచడానికి ఏమైనా ఉద్యమాలు చేయాలనుకుంటున్నారా ఈ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా? ముందుగా ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఏదైతే మనము 42% అని అంటున్నామో అది కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఆ రోజు కామారెడ్డిలో ఇచ్చినందుకే మేము 42% అని అడుగుతున్నాం. కానీ మేము ఉన్నది తెలంగాణ రీసెంట్గా సర్వే చేసిన ప్రకారం మనము దాదాపుగా 60% ఉన్నాం. సో మనకి కావాల్సింది 60%. కాకపోతే వాళ్ళు ఆ రోజు చెప్పారని చెప్పేసి మనం 42% అని అడుగుతున్నాం. అంతేకాని మనం జనాభాకు తగ్గట్టుగా ఇవ్వాల్సి వస్తే మనకు 60% వస్తుంది మనకి. సో మన స్టేట్ గవర్నమెంట్ మనకు ఉద్యోగాలలో రాజకీయాలలో 42% సరిపోదు. కావున 50% ఏదైతే సీలింగ్ ఉందో దాన్ని బ్రేక్ చేసి ఏదైతే తమిళనాడులో ఇంప్లిమెంట్ చేశారో ఆ విధంగానే ఇంప్లిమెంట్ చేయాలి. ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో అయితే కూడా ప్రస్తుతంకి ఓబీసీకి 27% వస్తుంది. ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేస్తుందో దాని ప్రకారంగా కూడా సెన్సెస్ చేస్తుంది. 27 వరకు కంప్లీట్ చేస్తామని వాళ్ళు గెజిట్ కూడా విడుదల చేశారు. దీనికి మేము గెజిట్ గ్యాస్ సెన్సర్ చేయడానికి కూడా మేము ఎన్నో రకాలుగా 2019 నుంచి మేము ఇప్పటి వరకు మా పోరాటం గ్యాస్ సెన్సర్ పైన జరిగింది. దీనికి మేము స్వాగతిస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ని. కాకపోతే మా రిజర్వేషన్ అనేది తప్పకుండా పెంచాలి. ఎందుకంటే జనాభా అప్పటికి ఇప్పటికీ చాలా దాదాపు ఎంతో పెరిగింది. సో మాకు రిజర్వేషన్లు విద్యలో కల్పించాలి. జనాభా ప్రతిపాదనగా చూసుకుంటే ఎంతోమంది విద్యార్థులు అప్పుడు తక్కువ ఉన్నారు. ఇప్పుడే విద్య అనేది చాలా ఉన్నతమైనది కావున సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మెరుగైన వసతులు ఉంటాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్లో ఇంకా 27% కాకుండా ఇంకా కొంచెం ఇంకా పెంచాల్సిందిగా కోరుతున్నాము. ఓకే. మధు గారు, ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో చూసినట్లయితే అన్ని విద్యార్థి సంఘాలు ఏకమయ్యారు, ఎక్సెప్ట్ ఎస్ఎఫ్ఐ. అంటే సిపిఎంకి కొంచెం ఐడియాలజికల్ పొజిషన్ తీసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న తరుణంలో ఈ బీసీ రిజర్వేషన్స్కి వచ్చేసరికి ఎందుకని మిగతా ఆర్గనైజేషన్స్ అంత చురుగ్గా లేవనెత్తి మాట్లాడటం లేదు? అది లెఫ్ట్ వింగ్ కానివ్వండి, రైట్ వింగ్ కానివ్వండి, లేకపోతే బహుజన ఆర్గనైజేషన్లు కానివ్వండి, 42% రిజర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్స్. అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా కార్యకర్తలు కానీ లేకపోతే క్యాడర్ కానీ వాళ్ళందరూ కూడా ఈ బీసీ సమాజం గురించి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అంత చురుగ్గా ఈ ఇష్యూ మీద పోరాటం లేదు, ఎందుకంటారు? ముందుగా కిరణ్ గారు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీల అంశానికి వచ్చేసరికి కేవలం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తప్ప మిగతా ఏ ఆర్గనైజేషన్ కూడా అంత యాక్టివ్గా లేదని చెప్పేసి మీరు గమనించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. నిజంగా ఇది మాకు చాలా ఇబ్బంది కలిగించే అంశం.
కిరణ్ గారు, మేము సత్యాగ్రహ దీక్షను మేము నిర్వహించినప్పుడు మాకు సంఘీభావంగా రామని వాళ్ళని పిలిచినా కూడా మాకు సంఘీభావంగా రావడానికి ఆ సంఘాలు ఎందుకో వెనుక ముందు ఆడుతున్నారు. ఎందుకనంటే లెఫ్ట్ వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ ప్రకారం కులం ఉండదు, మతం ఉండదు. వాళ్ళ ఐడియాలజీ ప్రకారం రెండు ఉంటాయి: పెట్టుబడిదారు వర్గము, యజమాని, శ్రామికుడు, పెట్టుబడిదారుడు, దోపిడీదారుడు. ఈ అంశాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి లెఫ్ట్ వాళ్ళు బహుశా వాళ్ళు రావడం లేదనుకుంటున్నా. బహుజన దళిత ఐడియాలజీ కానీ, దళిత్ వాళ్ళు కానీ, లేదంటే ఏబీవీపీ లాంటి రైట్ ఐడియాలజీ వాళ్ళ పార్టీలు ఇప్పటికీ చెప్పినప్పటికి కూడా వాళ్ళు మొక్కుబడిగా మాత్రమే వాళ్ళ పార్టీలు ఇప్పటికి కూడా ఆ మాట అంటున్నారు. కానీ ఇంకా కార్యకర్తలు కానీ, విద్యార్థి సంఘాలను కానీ సిద్ధంగా చేయడానికి ఇంకా వాళ్ళు సిద్ధంగా లేరు అనుకుంటా. బహుశా ఎందుకో ఇది ప్రతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కులం అంటూ, మతం అంటూ, అసలు ఈ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ అని లేకుండా లెఫ్ట్ రైటు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అనే విధంగా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క గొంతులు వినిపించారు. ఉస్మానియా మన దేశంలో 50% బీసీలు ఉన్నారు, 50% పైగా బీసీలు ఉన్నారు. 50% పైగా బీసీలకు సమానమైన హక్కులు అందుతలేవు అని అంటే భారతదేశంలో సగం జనాభాకి వారి యొక్క హక్కులు అందుతలేవు అన్నట్టు. అంటే దీన్ని మనం ఏ రకంగా అన్వయించుకోవాలంటే 50% మందికి సరైన సమానత్వం, హక్కులు అందుతలేవని అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి రాజ్యాంగం సరిగా సగం 50% వరకు పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతలేదని మనం గమనించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రతి ఒక్క సంఘాలని, దళిత సంఘం అయినా కానీ, లెఫ్ట్ సంఘాలు కానీ, రైట్ సంఘాలైనా కానీ, ఏ సంఘం అయినా సరే లెఫ్ట్ రైట్ ఏది అని తేడా లేకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా మేము కలుపుకొని ముందుకు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారిని మాతో పాటు నడవడానికి, లేదంటే మాతో పాటు నడవడానికి వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళ పార్టీకి అనుసారంగా ఉండే ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే కానీ బీసీల యొక్క 42% బీసీలు ఎప్పటి నుంచో వారి యొక్క అణచివేతకు గురవుతున్నారు. రాజకీయంగా వాళ్ళ ప్రాతినిధ్యం అనేది చాలా తక్కువ. వారి యొక్క ప్రాతినిధ్యం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీ కానీ, ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ వారి చేతనైనంత యొక్క గొంతును వినిపించాల్సిందిగా మేము ఖచ్చితంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళని కలుపుకోవడానికి పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, శివకుమార్ గారు, ఇప్పుడు అంటే ఈ రిజర్వేషన్స్ మీద వచ్చేసరికి చాలా డిబేట్స్ ఉన్నాయి. మెరిట్ని దెబ్బతింటుందనేసి రిజర్వేషన్స్ ఎంత ఎక్కువ రిజర్వేషన్స్ అవసరమా, 50% సీలింగ్ అవసరమా, ఇలా అంటున్నారు. చాలా డిబేట్స్ కూడా వస్తుంది దీని మీద. రిజర్వేషన్ ఉండాలా వద్దా, ఉంటే కనుక అది సామాజిక విద్య వెనుకబడిన అంశం మీద ఉండాలా, లేకపోతే ఆర్థిక అంశం మీద మాత్రమే ఉండాలా అన్న అంశాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ తరుణంలో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా 140 కోట్ల పైగా జనాభా ఉంటారు. ఈ 140 కోట్ల జనాభాకి దాదాపుగా 80% మంది ఆర్థికంగా లోబడి ఉన్నారు, బిలో పావర్టీ లైన్ కిందనే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నతంగా స్థాయిలోకి ఉండాలంటే వాళ్ళకి తప్పనిసరిగా రిజర్వేషన్ అనేది ఎంతో అవసరంగా ఉంటుంది. ఆ రిజర్వేషన్ అనేది ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో ఉంటే తప్ప వాళ్ళ జీవితాలు బాగుపడవు. మన అందరు కూడా అంటున్నారు, మనం ప్రతి ఒక్కరిని కూడా ధనవంతుని చేస్తారు, అది చేస్తారని అంటున్నారు. సో ధనవంతుని చేయడానికి కాకపోతే కానీ వాళ్ళకి హక్కులను వాళ్ళకి ఇస్తే వాళ్ళే బాగుపడతారు. ప్రతి ఇంటికి ఒక జాబు ఇస్తే వాళ్ళే అవ్వబడతారు. ఈ స్కీములు అవన్నీ కూడా అవసరమే ఉండదు. సో ప్రతి ఇంటికి విద్య, ఉద్యోగము, ఆరోగ్యము అందిస్తే ఆ యొక్క ఫ్యామిలీ కూడా మంచిగా ఉంటుంది, ఉన్న స్థాయిలో ఉంటుంది. సో దీనికి ఏంటంటే రిజర్వేషన్ అనేది తప్పక. ఇప్పుడు ఉద్యోగం చేయాలంటే కూడా రిజర్వేషన్ ప్రకారంగానే ఈ క్యాస్ట్లో ఇంతమందికి అనే సీట్ అలౌట్ చేస్తారు. సో తప్పనిసరిగా రిజర్వేషన్ అనేది ముఖ్యం. సో రిజర్వేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనతో పాటు బొమ్మ ప్రవీణ్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. ప్రవీణ్ గారు ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు తెలుగు సబ్జెక్ట్లో. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. అక్కడ కూడా క్రియాశీలకంగా అక్కడ కన్వీనర్గా ఉన్నారు. ఈ ఓబీసీ సంఘానికి ఏదైతే ఉన్నారో క్రియాశీలకంగా అక్కడ పనిచేస్తున్నారు. ప్రవీణ్ గారు, మీరు అక్కడ చూశారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఓబీసీ రిజర్వేషన్స్ మీద జరుగుతున్న పోరాటాలు, అలాగే ఇక్కడ బీసీ రిజర్వేషన్స్ మీద పోరాటాలు. మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ముందుగా అందరికీ నమస్కారం. కేంద్రంలో చూసుకుంటే ఓబీసీ రిజర్వేషన్ అండ్ ఆల్సో స్టేట్లో చూసుకుంటే ఓబీసీ రిజర్వేషన్, రాష్ట్రానికి రిజర్వేషన్స్ అలాగా ఉంటాయి. సో రాష్ట్రానికి అలాగ ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి
ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు మొన్నటికి మొన్న కులగణన చేసింది. కులగణన చేసి 42% రిజర్వేషన్ని ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పారు. కానీ ఏ ప్రాతిపదికన 42% రిజర్వేషన్ ఇస్తున్నారో ఖచ్చితంగా తెలపలేదు. ఖచ్చితంగా అయినటువంటి లెక్కలు కూడా లేవు. ఎందుకు అని మనం క్వశ్చన్ వేసుకుంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను వాళ్ళు పోయిన 2014 ఏ విధంగానైతే జనగణన చేపట్టారు కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను దాదాపు 8% దగ్గర ఉంది. అంటే ఈ పాపులేషన్ ఓకే, ఆ పాపులేషన్ దగ్గర 7 నుంచి 8 మధ్యలో ఉంది. ఓకే. కానీ ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి క్యాస్ట్ సెన్సెస్లో దాదాపు ఏకంగా ఈ యొక్క 10 సంవత్సరాలలో 15% పెంచేసి, ఓకే. అంటే ఓబీసీ జనాభా ఏదైతే ఉందో ఆ జనాభాను ఉన్నదాన్ని తగ్గించి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పెంచుకున్నాడు. ఆ విధంగానే ఈ యొక్క సెంట్రల్లో ఉన్నటువంటి నాయకులు, బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఎవ్వరు ఎక్కడ కూడా ఉద్యమం చేయకుండానే 10% రిజర్వేషన్ పెంచుకున్నాడు. ఎలాంటి క్యాస్ట్ సెన్సెస్ కూడా చేపట్టకుండానే 10% రిజర్వేషన్ పెంచుకున్నారు. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ చేస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత పెరుగుతుండొచ్చు? దాదాపు మళ్ళీ 20% పెంచుతారా? ఈజీగా పెంచేస్తే అయిపోతుందా? అంటే మనం ఓబీసీ రిజర్వేషన్ ఎక్కడ పోవాలి అంటే 50% సీలింగ్ అని అంటారు. 50% సీలింగ్ అన్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఏ విధంగా న్యాయం పొందుతారు? 50% సీలింగ్ అన్నప్పుడు వాళ్ళకి 20% ఇచ్చినప్పుడు మనకు రిజర్వేషన్ ఏ రకంగా వస్తుంది? 20% 10% కదా ఇచ్చింది. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ ఇప్పుడు కొత్త క్యాస్ట్ సెన్సస్ 15% వచ్చింది కాబట్టి 15% ఇంక్రీస్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారని. ఓకే, ఇప్పుడు కొత్తగా ఈ నేషనల్ మన ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తానంటుంది కాబట్టి, క్యాస్ట్ సెన్సస్ చేస్తానంటుంది కాబట్టి, మళ్ళీ ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రకారమే వీళ్ళు కూడా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ వర్గ కులాలు ఎక్కువగా జనాభా ఉన్నదని ఎక్కువగా అగ్రకులాలు ఉండేది వేరే, అందులో ఉన్న పేదలు ఉండే వేరేది కదా. అంటే ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్ళు, అగ్రకులాలు 10% పాపులేషన్ ఉంటే అందులో 7% ఉండొచ్చు, 8% ఉండొచ్చు, 3% ఉండొచ్చు, 2% ఉండొచ్చు. అవును, ఆ డేటా కూడా లేదు. ఆ డాటా లేకుండానే ఇప్పుడు డాటా లేకుండానే ఇది చేస్తున్నారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వము మొన్న గెజిట్ ఇచ్చారు కాబట్టి, కానీ అది ఏ రోజున మనకు ఈ రిజర్వేషన్ చేసి సాకారం అవుతుందో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ మోసపోతుంది మాత్రం కేవలం విద్యార్థులు మాత్రమే. ఒక విద్యార్థులు ఉదాహరణకు తీసుకుంటే, ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, ఈ నిరుద్యోగులు ఏదైనా యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలకు కానీ ఏదైనా అప్లై చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే ఫీజు దాదాపు 1000కి పైగానే ఉంటుంది. ఈ ఓబీసీ వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్తాను 1000కి పైగానే. ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 100 నుంచి 300 మధ్యలో ఉంటుంది. అంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు 1000కి పైగా ఉంటుంది. సేమ్ ఉంటుంది, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు 1000కి పైగా పెట్టేస్తాడు. అంటే మేము జనరల్ మన ఓబీసీ అనే ఒక మెన్షన్ కూడా చేయడు. మేము ఒక రిజర్వేషన్ ఉన్నది, మాకు ఆ 1000కి దగ్గర కాకుండా ఒక ఎస్సీ ఎస్టీస్ ఎంతైతే 300 పెడితే మాకు 500 పెడితే మేము ఈజీగా అప్లై చేసుకుంటాం. అంటే ఓబీసీలో అందరు ఉన్న వాళ్ళే ఉన్నారా? మేము జనరల్ వాళ్ళమా? ఆ విధంగా ఈ రిజర్వేషన్ మాకు ఇచ్చి ఏం లాభము? 1200 పెడితే ఏ విధంగా ఒక విద్యార్థి ఏ విధంగా అప్లై చేసుకోగలుగుతాడు? దాదాపు నేనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను ఇప్పటి వరకు ఒక 10 ఎంట్రెన్సెస్కి అప్లై చేసుకోలేకుండా పోయాను. దాదాపు ఎంత ఉందంటే 1000 రూపాయలు ఉంది. అలా నేను ఒక 10 ఎంట్రెన్సెస్కి అప్లై చేసుకుంటే ఎన్ని కట్టాలి? 10,000 కట్టాలి. ఒక వేరే వాళ్ళకు ఒక ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకుంటే దాదాపు వాళ్ళు 1200 1300 అలా 10 అప్లికేషన్స్ పెట్టేసుకుంటారు. అంటే ఈ రకంగా ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చొరవ చూసుకుంది. ఎందుకంటే ఈ ఓబీసీ వాళ్ళు ఎదుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ ఎస్టీకి సమానంగా చూసి, ఓబీసీలకి ఏమో జనరల్ తో సమానంగా చూసి మీకు ఫీ స్ట్రక్చర్లు ఇస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కి అండ్ ఓబీసీ వాళ్ళకు జనరల్ కి, అంటే ఈడబ్ల్యూఎస్ అని పర్టికులర్ గా మెన్షన్ చేయట్లేదు అక్కడ, జనరల్ అని ఓబీసీ అని చెప్తారు. అండ్ జనరల్ అనే ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ రిజర్వేషన్ ప్రకారంలోనైతే ఏదైతే పోస్టింగ్స్ లో ప్రకారం అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నారు. కానీ మిగతా దాంట్లో
ఖచ్చితంగానైతే మాకు ఈ ఫీ స్ట్రక్చర్లో మొత్తం ఖచ్చితంగా ఇదే చేస్తున్నారు. ఓకే ఓకే మధు గారు, మీ అంటే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అసలు ఈ 42% ఇవ్వకుండా కనుక నోటిఫికేషన్లు వేసి ఉద్యోగ అవకాశాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయడమో, లేకపోతే అడ్మిషన్లు చేయడమో, లేకపోతే స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తే కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి మీరు? ఖచ్చితంగా అండి, మేము 42% రిజర్వేషన్ నిజంగా ఇందాక మిత్రుడు అన్నట్టు 42% అని చెప్పడానికి కరెక్ట్ అసలు ప్రాతిపాదిక ఏంటంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆ బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేసిన అప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో రిలీజ్ చేసి ఇచ్చిన కానీ సిద్ధరామయ్య చెప్పలేడు, ఇప్పుడున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పలేరు, రేవంత్ రెడ్డి చెప్పలేరు, ఎవరైనా చెప్పలేరు. 42% ఏ ప్రాతిపదికన ఇచ్చారంటే ఓకే మా పార్టీ మేనిఫెస్టోని, మా యొక్క డిక్లరేషన్లే మాకు భగవద్గీత, మాకు రాజ్యాంగం, మాకు ఖురాన్, బైబిల్ అని వాళ్ళు పదే చెప్పుకుంటారు కదా. సరే, మీరు చెప్పిన దాని ప్రకారం అయినా సరే 42% రిజర్వేషన్ ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇచ్చి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి రాగానే సంవత్సరం లోపు చేస్తాము అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు పెట్టి తొందర అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ బిల్లులను పంపి తర్వాత ఇప్పుడు మా చేతిలో ఏం లేదు, కేంద్ర ప్రభుత్వమే చేయాలి అని కేంద్ర ప్రభుత్వం మీద దులిపేసి వీళ్ళు నార్మల్గా తాపిగా పడుకుందామని అనుకుంటున్నారేమో. ఒకవేళ 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయకుండా విద్యా సంస్థల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ వాటి యొక్క తదుపరి కార్యాచరణ కనుక వాటిని 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా కనుక వాటిని ఎన్నికలు నిర్వహించి లేదంటే ఉద్యోగాల్లో నోటిఫికేషన్లు ఇస్తే ఖచ్చితంగా బీసీలు అంతా ఏకమై బీసీ విద్యార్థులు, బీసీ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బీసీ సమాజం అంతా ఏకమై ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ బిల్లులను ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపినా కానీ కేంద్ర ప్రభుత్వం వాటిపైన ఎటువంటి తదుపరి కార్యాచరణ నిర్వహించకుండా దాన్ని పక్కన పెట్టిన బీజేపీ ప్రభుత్వం పైన కానీ మేము ఖచ్చితంగా పోరాడతాం. మనము బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు చెప్తుంటుంది ఏమని అంటే 50% రిజర్వేషన్ మించొద్దు, 50% క్యాప్ అనేది సుప్రీంకోర్టు పెట్టింది కదా, దానికి మేము ఏం చేస్తాము, సుప్రీంకోర్టు పెట్టింది కదా మేము ఏం చేయలేకపోతున్నాము, లేకపోతే మాకు బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము అనుకూలంగానే ఉన్నాము, మా చేతిలో ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు నిజంగా బీసీలపైన ఎంత ప్రేమ ఉందో అన్నట్టు చెప్తుంటారు. మనము గత కొన్ని రోజుల కింద చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వ ఎన్నికల ప్రధాన అధికారిని నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట అయిపోయింది, ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎట్లా నియమించడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, అదే కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఏర్పడి తదుపరి ఎన్నికల కమిషన్ని నియమించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అది ఎప్పటివరకు చెప్పిందని అంటే ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చట్టాలు చేయలేదు కదా, పార్లమెంటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఎన్నికల కమిషనర్ని నియమించడానికి ఈ ముగ్గురు కలిసి నియమించిన వ్యక్తిని, ఎన్నుకున్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ ప్రధానాధికారిగా ఉంటాడు అని చెప్పేసి చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన తదుపరి పార్లమెంట్ సమావేశాల్లోనే ఎన్నికల ప్రధాన అధికారిని నియమించే చట్టాన్ని తీసుకొచ్చి, అంటే వారికి నిజంగా చేయాలని అనిపిస్తే నిజంగా వారికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందని అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వాళ్ళకి నచ్చిన వ్యక్తిని నియమించలేము అన్నప్పుడు మాత్రం వెంబడే యుద్ధ ప్రాతిపదికన చట్టాన్ని పార్లమెంట్లో బిల్లుని తీసుకొచ్చి దాన్ని చట్టంగా నియమించారు. అలాంటప్పుడు ఈ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో వారి ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించినప్పుడు ఆ బిల్లుని ఆమోదించడానికి లేదంటే 9వ షెడ్యూల్లో పెట్టి వారి యొక్క చిత్తశుద్ధిని ఖచ్చితంగా నిరూపించుకోవాలి. లేకపోతే భారతదేశంలోని ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలోని ఓబీసీలంతా కూడా వారిపైన ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్గా ప్రవీణ్ గారు మీరేం చెప్తారంటే ఈ ఉద్యమం ఎలా ఉండబోతుంది ఇన్ కేస్ కనుక రిజర్వేషన్లు ఇవ్వకుండా వీళ్ళు ముందుకెళ్తే ఎలా ఉండబోతుంది క్లుప్తంగా తొందరగా? ఈ రిజర్వేషన్స్ ఇప్పటికీ కూడా వీళ్ళు చాప కింద నీరుల రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే 27% అదే విధంగా కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్పటికే యువత మేలుకుంది, ఎక్కడంటే అక్కడ ఉద్యమాలు పెడుతున్నది, ఉద్యమిస్తున్నది. పిడికిలు బట్టి మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం, మా వాటా మాకు వచ్చేంత వరకు మేము ఈ రాష్ట్రాన్నైనా ఆ కేంద్రాన్నైనా
ఎక్కడైనా ఖచ్చితంగా నిలదీస్తామని ఈ విధంగా చెప్తున్నాం. అంతేకాకుండా ఈ రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఇలాంటి ఈ పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్తే కూడా ఈ రాష్ట్రానికి ఖబర్దార్గా చెప్తున్నాం. రిజర్వేషన్స్ లేకుండా ఇంతకుముందుకే మమ్మల్ని మోసం చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో, ఎంపీ ఎలక్షన్స్లలో ఉమెన్ కోటా లేదు, అండ్ ఓబీసీ రిజర్వేషన్స్లో ఎక్కువ మా రిజర్వేషన్స్ లేదు. ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్స్ అమలు చేయకుండా మా వాటాను గుంజుకుందామని ఈ ఏదైతే అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారో మా వాటాను గుంజుకొని మళ్ళీ వీళ్ళే ఈ ప్రతి గ్రామంలో వాళ్ళు రాజ్యం ఏలాలని చూస్తున్నారు. ఈ కుట్రను ఖచ్చితంగా మేము చీల్చివేస్తాం. వాళ్ళ ఏదైతే వాళ్ళది ఉన్న మా పోరాటాలను మేము ముందుకు తీసుకెళ్తూ ఉద్యమిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అది ఈ వారం యూత్ కౌంటర్లో డిబేట్లో భాగంగా 42% రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు కూడా ఉద్యమం ఆపరనేసి అదే అన్ని యూనివర్సిటీలకి ఉస్మానియా యూనివర్సిటీలతో మొదలైన ఈ ఉద్యమం ఏదైతే ఉందో పీసీ విద్యార్థుల ఉద్యమం ముఖ్యంగా ఏదైతే ఉందో అన్ని యూనివర్సిటీలు కూడా తీసుకువెళ్తామనేసి రిజర్వేషన్స్ ఇవ్వకుండా రిక్రూట్మెంట్లు లేకపోతే అడ్మిషన్లు లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తే కనుక దాన్ని వ్యతిరేకిస్తామనేసి విద్యార్థులు చెప్తున్నారు. ఆ పోరాటంలో కూడా వారు ముందుండి పోరాడతారనేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ డిబేట్లో పాల్గొన్న మధు గారికి, శివకుమార్ యాదవ్ గారికి, అలాగే ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక అంశం మీద వచ్చే డిబేట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.